మిడిల్ ఈస్ట్‌లో మళ్ళీ ప్రారంభమైన యుద్ధ వాతావరణం. కానీ ఈసారి ఇట్ ఈస్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ యెమెన్. దాదాపు 4 సంవత్సరాలుగా రిస్ట్రెయిన్‌తో ఉన్నటువంటి ఇరు దేశాలు కూడా అంటే దే ఆర్ బార్డరింగ్ ఈచ్ అదర్. మరి ఇటువంటి దేశాల మధ్య ఇప్పుడు మళ్ళీ కొత్తగా సనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగినటువంటి ఎక్స్‌ప్లోషన్, రన్‌వేపై జరిగినటువంటి ఆ ఎక్స్‌ప్లోషన్ వల్ల అలాగే ఇక్కడ హౌతీ లెడ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది తప్పక రివెంజ్ తీసుకుంటాం అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తోంది. అలాగే అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సౌదీ అరేబియాలో కూడా ఈవెన్ దట్ వాజ్ అటాక్డ్. అలా అటాక్ అండ్ కౌంటర్ అటాక్స్ మధ్య ఇప్పుడు మనం చూసినట్టయితే మళ్ళీ ఒక సరికొత్త సంక్షోభం రాబోతుందా అనేటువంటి సందేహాలు కూడా మనకు వస్తున్నటువంటి నేపథ్యంలో హిస్టారికల్గా మనం ఈ మొత్తం వ్యవహారాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. 2014లోనే యెమెన్లో సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. అసలు యెమెన్లో ఉన్నటువంటి హౌతీ గ్రూప్ అనేటువంటిది అక్కడ ఉన్న గవర్నమెంట్ను అటాక్ చేసి ఈవెన్ ఇట్ క్యాప్చర్డ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ సనా ఆల్సో. మరి ఈ నేపథ్యంలో యెమెన్ గవర్నమెంట్కు సౌదీ అరేబియా అలాగే అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ యొక్క సపోర్ట్ వల్ల 2015లో జరిగినటువంటి ఒక పెద్ద కౌంటర్ వార్లో చాలా బీభత్సాన్నే యెమెన్ చూసింది. మరి ఆ దేశంలో ఇప్పటికి కూడా 22 మిలియన్ పీపుల్ ఆర్ రియలీ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్ అండ్ బేసిక్ మెటీరియల్స్ టు సర్వైవ్ అంటే మనం ఆలోచన చేయొచ్చు. యెమెన్ నిజంగా ఎంతటి ఒక ఘోరమైనటువంటి విపత్కర పరిస్థితులను చూసిందో మనకు ఆ 2015 మూమెంట్ అనేది మనకు చెప్తోంది. మరి ఆ తర్వాత ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారం ఇప్పటికి ఒక 4 సంవత్సరాలుగా అంటే 2022 నుంచి కూడా ఒక ట్రూస్ అంటే ఒక పీస్ ఒప్పందాన్ని సౌదీ అరేబియా అలాగే హౌతీ లెడ్ ఫోర్స్ ఈ రెండిటి మధ్య ఒక రకమైన ఒప్పందం ఉంది. అసలు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఇరాన్ ఒక యాక్సిస్ గ్రూప్ను తయారు చేసుకున్నదండి. మనం HHH అని మన అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు పాలస్తీన్లో మనం చూసినట్టయితే హమాస్ అనేటువంటి గ్రూప్, అలాగే లెబనాన్లో హెజ్బుల్లా అనే గ్రూప్, అలాగే ఇప్పుడు యెమెన్లో చూస్తే హౌతీ అనే గ్రూప్. ఈ 3 యాక్సిస్ పవర్స్కు కంట్రోలర్ అండ్ ఆర్గనైజర్ అండ్ ద మెయిన్ హెడ్ ఎవరు అంటే ఇరాన్ గవర్నమెంట్. టెహరాన్ ఇచ్చేటువంటి సపోర్ట్ బోత్ ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ ది వెపన్ సపోర్ట్ వల్ల ఈవెన్ ఇట్ ఈస్ సెడ్ దట్ టెహరాన్ ఈస్ గివింగ్ దెమ్ స్ట్రాటజిక్ సపోర్ట్ ఆల్సో. మరి వీటన్నిటి వల్ల కూడా మనం చూస్తున్నట్టు ఈ 3 ఫోర్సెస్ కూడా యాక్సిస్ పవర్స్గా ఆ ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆ రీజన్ను కంట్రోల్ చేస్తున్నాయి. మరి ఒకవైపు మనం చూస్తే యుఎస్ లెడ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో యుఎస్ సపోర్ట్తో ఉన్నటువంటి సౌదీ కానివ్వండి, అలాగే యెమెన్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది విచ్ ఇస్ బ్యాక్డ్ బై సౌదీ అరేబియా. మరి ఈ నేపథ్యంలో ఖతర్ కానివ్వండి, అలాగే మిగతా ఏవైతే దేశాలు కువైట్ కానివ్వండి, అలాగే మనం ఈ మధ్యకాలంలో చూసాం యుఏఈ, ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్ ఫ్రెండ్లీ టర్మ్స్ విత్ యుఎస్. మరి ఇటువంటి దేశాలన్నీ కూడా ఈ మూమెంట్ను ఈ రకమైనటువంటి ఈ HHH అటాక్ను కూడా ఖండిస్తూ వచ్చాయి. మరి ప్రస్తుతం ఇప్పుడు అయతుల్లా ఖమైనీ యొక్క ఫ్యూనరల్ ప్రొసెషన్కు వెళ్ళి వస్తున్నటువంటి ఒక గ్రూప్ ఇరానియన్ ఎయిర్వేస్ను ఇరానియన్ ప్లేన్ను అడ్డుకునేందుకు అంటే దాని ల్యాండింగ్ అడ్డుకునేందుకు జరిగినటువంటి రన్వేపై జరిగిన ఒక ఘోరమైన బ్లాస్టే మనం చెప్పొచ్చు. అంటే ది రన్వే వాజ్ కంప్లీట్లీ డివాస్టేటెడ్. మరి ఆ విపత్తు కారణం యెమెన్ గవర్నమెంట్ కాదు, యెమెన్ గవర్నమెంట్ వెనక ఉండి నడిపిస్తున్నటువంటి సౌదీ ఫోర్సెస్ అని ఇక్కడ హౌతీ నాయకులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ దాడి చేసినందుకు మేము ప్రతీకారం తీర్చుకుంటాం, సౌదీ అరేబియాలో అసలు భూమి వణికిపోయేంత పెద్ద విస్ఫోటనాల్ని మేము సృష్టిస్తామంటూ కూడా వాళ్ళు ముందుకొచ్చారు. మరి అలాగే వాళ్ళు కొన్ని దాడులు కూడా చేశారు. అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై కూడా అంటే రియాద్కి దగ్గర ఉన్నటువంటి ఆ పోర్ట్లో కూడా వాళ్ళు చేశారు, ఎయిర్క్రాఫ్ట్ సెంటర్లో కూడా. కానీ మనకు అఫీషియల్గా ఉన్నటువంటి సౌదీ అరేబియా న్యూస్ ప్రకారం దే హ్యావ్ బీన్ ఇంటర్సెప్టెడ్, వాటిని అడ్డుకున్నామనే చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ది వార్ ఈస్ క్లియర్లీ ఆన్ అనే మనకు తెలుస్తోంది. ఎందువల్ల అంటే ఇక్కడ మ్యూచువల్ హాస్టిలిటీస్ అనేవి చాలా భయంకరంగా అసలు మనం ఊహించినటువంటి స్థాయిలో ఉన్నాయండి. మరి మిడిల్ ఈస్ట్లో ఇటువంటి ప్రకంపనాలు దేనికి దారితీస్తాయని ఇంటర్నేషనల్గా కూడా కొంత కన్సర్న్స్ ఉన్నాయి. ఎందువల్ల అంటే హౌతీస్ అనగానే మనకు గుర్తొచ్చేది రెడ్ సీ. మనం చూసాం అసలు కొన్ని సంవత్సరాల అంటే నియర్ పాస్ట్లోనే ఎలా ఈ యొక్క హౌతీస్ రెడ్ సీని మొత్తం టెర్రరైజ్ చేసి అదొక రెడ్ జోన్ లాగా మార్చేసి దాదాపు 4 వెజల్స్ని దే హ్యావ్ అటాక్డ్, అలాగే మెనీ వెజల్స్ హ్యావ్ బీన్ క్యాప్చర్డ్, సీజ్డ్ బై దెమ్. మరి ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి గమనిస్తే
బాబ్ అల్ మండెబ్ అనేటువంటి స్ట్రైట్ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ నారో, జస్ట్ 29 కిలోమీటర్స్ ఉంది. అది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, కీలకమైనటువంటి ఎనర్జీ రిసోర్స్ ఆర్టరీ లాగా మనం పిలుస్తాం. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫ్రంట్ నుంచి మనం చూసినట్టయితే ఆల్రెడీ హెర్మూజ్ నుంచి మనకు రావాల్సిన, ప్రపంచానికి అందవలసినటువంటి ఆయిల్ సప్లైస్ ఇప్పటికి కూడా దెబ్బతిన్నాయి. ఒకవైపు యుఎస్ ఏమో హెర్మూజ్ ఇస్ ఫ్రీ అండ్ షిప్స్ కెన్ పాస్ త్రూ అంటున్నాయి. మరొక వైపు ఇరాన్ ఏమో హెర్మూజ్ స్ట్రైట్ ఈస్ అవర్ ఎక్స్క్లూజివ్ జోన్ కాబట్టి వీ విల్ ట్యాక్స్ దెమ్. మా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను డెఫినెట్లీ దేర్ షిప్స్ విల్ బి డిస్ట్రాయిడ్ అని కూడా ఓపెన్గా చెప్తోంది. కాబట్టి అక్కడ యుద్ధ వాతావరణం ఉంది. మనం నిన్ననే చూసాం, దాదాపు 7 గంటల పాటు నిరవధికంగా యుఎస్ అనేటువంటిది తన అలైడ్ ఫోర్సెస్తో కలిపి అక్కడ ఇరాన్పై దాడి చేసింది. అంటే ఎంటైర్ నెట్వర్క్ ఎలా ఉందంటే చాలా సెన్సిటివ్, స్కేరీ అండ్ ఇట్ హెస్ బికమ్ హైలీ వోలటైల్. మరి ఈ నేపథ్యంలో మనకు ఆల్రెడీ ఒక వైపు నుండి ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కామర్స్ దెబ్బతింటూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడినటువంటి సంక్షోభం మరింత దారుణంగా ఉంది. ఎందువల్ల అంటే అట్లీస్ట్ దెర్ వాజ్ సమ్ ఆల్టర్నేటివ్ రూట్. బాబ్ అల్ మండెబ్ అనేటువంటి రూట్ కూడా మనకు యాక్సెసిబుల్ అండ్ ఇట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ రూట్. మరి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గందరగోళం వల్ల ఆ రూట్ కూడా దెబ్బతింటోంది. ఎలా అంటే ఇప్పుడు బాబ్ అల్ మండెబ్ నుంచి వీ కెన్ హ్యావ్ ది యాక్సెస్ టు గల్ఫ్ ఆఫ్ యాడెన్. గల్ఫ్ ఆఫ్ యాడెన్ నుంచి వీ కెన్ డైరెక్ట్లీ హ్యావ్ కనెక్ట్ విత్ ఇండియన్ ఓషన్ రీజన్. సో దట్ వాస్ ది కైండ్ ఆఫ్ రూట్ దే వర్ ఫాలోయింగ్. అది నిజంగా చెప్పాలి అంటే ఇట్ వాస్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ అష్యూరెన్స్. మనకు ఒకవైపు హెర్మూజ్ స్ట్రైట్ విషయంలో అనేక చోక్స్ కానివ్వండి, అలాగే అనేక బాటిల్ నెక్స్ ఉన్న నేపథ్యంలో కూడా మనకు బాబ్ అల్ మండెబ్ వాజ్ ఎ రైట్ సపోర్ట్ ఫర్ అస్. దీని యొక్క అష్యూరెన్స్ కూడా మనకు ఉండేది. కానీ ఇప్పుడు ఇమీడియట్లీ 2 ఆర్టరీస్ బ్యాక్ టు బ్యాక్ ఇలా ఇప్పుడు హెర్మూజ్ స్ట్రైట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు బాబ్ అల్ మండెబ్ రీజన్ కూడా ఇలా చోక్ అయిపోయినట్టయితే ఇంటర్నేషనల్ ట్రేడ్, ఆయిల్ సప్లై, లిక్విడ్ ఎల్ఎన్జి అని మనం అంటాం కదా, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, అలాగే మనం చూసినట్టయితే పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా దెబ్బతినేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 2 ఆర్టరీస్ కనుక దెబ్బతింటే మనకు షిప్పింగ్ రూట్ ఏది, ఆల్టర్నేట్ బైలైన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు పాస్ త్రూ ఏ టీడీఎస్ రూట్. ఇప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అలా ఆఫ్రికా పైనుంచి రావాల్సి వస్తుంది. మరి దట్ యాడ్స్ నియర్లీ 2 వీక్స్ మోర్ టు ది షిప్పింగ్. మరి 2 వీక్స్ అంటే దట్ రియలీ పుట్స్ మోర్ ఓనస్ అండ్ ఇట్ పుట్స్ రియలీ ఆ కాస్టింగ్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇట్ రియలీ బికమ్స్ వెరీ ప్రీమియం. మరి ఇవన్నిటి నేపథ్యంలో అసలు ఈ సెన్సిటివ్ జోన్స్లో ఎందుకు ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి, మిడిల్ ఈస్ట్లో ఎందుకు ఒక రకమైనటువంటి ఈ సంక్షోభ స్థితి? ఇంతకుముందే మనం చూసాం ఒక పెద్ద యుద్ధం, అంటే ఇజ్రాయిల్ పాలస్తీన్ వార్ కూడా మనం మర్చిపోలేం. 2025లో పీస్ ట్రూస్ వచ్చే వరకు కూడా ది ఎంటైర్ రీజన్ వాజ్ అండర్ ఫైర్, అటాక్స్, మిసైల్స్. అలాగే మనం చూస్తున్నాం హ్యూమన్ రైట్ వైలేషన్స్. ఇప్పుడు కూడా యెమెన్లో అలాగే ఉంది, సౌదీ అరేబియా కూడా అలాగే చేస్తుంది, కువైత్ అలాగే ఉంది, రియాద్ ఇప్పుడు మనం చూసినట్టయితే యుఏఈ అలాగే ఉంది. ఇలా కంటిన్యూస్గా ది ఎంటైర్ ఒమన్లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఎంటైర్ ఆ రీజన్లో మనం చూస్తే స్టెబిలిటీ, అలాగే ఒక రకంగా ఇంటెగ్రిటీ, అలాగే ఒక రకంగా మనం చూస్తే ట్రేడ్కి కావాల్సిన ఒక ఫేవరెట్ ఈకోసిస్టమ్ అనేది మనకు కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈజ్ రియలీ ట్రయింగ్ టు రీఅష్యూర్. ఎందువల్ల అంటే ఇప్పుడు బాబ్ అల్ మండెబ్ కూడా దెబ్బతినింది, ఇది కూడా చోక్ అయిపోయిందంటే డెఫినెట్లీ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈజ్ గోయింగ్ టు లూజ్. ఎందువల్ల అంటే ఇక్కడి నుంచి వచ్చే సప్లైస్ మోస్ట్లీ నార్త్ అమెరికన్ కంట్రీస్కు, అలాగే దే రీచ్ టు యూరోపియన్ కంట్రీస్. ఆ సప్లై చైన్స్ అంతా కూడా డిస్రప్ట్ అవుతాయి. అలాగే మనకి ఇప్పుడు ఆల్రెడీ హెర్మూజ్ వల్ల ఏషియన్ కంట్రీస్, ముఖ్యంగా చైనా, ఇండియా, ఇండోనేషియా, ఇవన్నీ కూడా బాగా దెబ్బతింటున్నాయి. మనకు ఆయిల్ క్రైసిస్ కూడా మొదలైనటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది అనుకుంటున్నాం, అంతలోపలనే మళ్ళీ వార్ అనేటువంటిది ఇక్కడ మొదలవుతోంది. ఒకవైపు ఇరాన్, యుఎస్, ఇజ్రాయిల్ వార్ ఒకవైపు నడుస్తోంది. ఇంకోవైపు మనం చూసినట్టయితే యుఎస్ బ్యాక్డ్ సౌదీ అరేబియా, అలాగే యెమెన్ గవర్నమెంట్, అఫీషియల్ గవర్నమెంట్ వర్సెస్ హౌతీ గవర్నమెంట్. నార్త్ వెస్టర్న్ ఏరియా అంతా కూడా, యెమెన్లో నార్త్ వెస్టర్న్ ఏరియా అంతా కూడా ఇట్ ఈస్ బ్యాక్డ్ బై, కంట్రోల్డ్ బై హౌతీ ఫోర్సెస్. మరి ఈ నేపథ్యంలో యెమెన్ ఈ విధంగా 2 రకాల గవర్నమెంట్స్ని అక్కడ చూస్తోంది ప్యారలల్గా. ఒకటి అఫీషియల్ గవర్నమెంట్, రెండవది ఇది. మనం ఇంతకుముందు కూడా ఆఫ్రికన్ కంట్రీస్లో మనం చూసాం, సూడాన్, ఇక్కడంతా కూడా
డిఫరెంట్ అంటే ప్యారలల్ గవర్నమెంట్స్ ఉండటం మనం చూసాం. అలాంటి ఒక నెట్వర్క్, అలాంటి ఒక సినేరియోనే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. అసలు ఇంటర్నేషనల్ లా అనేటువంటిది ఎక్కడ కూడా మచ్చు కూడా ఫాలో కావటం లేదండి. రెసిడెంట్ ఏరియాస్, అలాగే మనం సివిల్ సప్లైస్, అలాగే మెడికల్ ఆ లైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దెబ్బతింటూ ఉన్నటువంటి నేపథ్యంలో సివిలియన్ లైఫ్కి ఒక మీనింగ్ అనేటువంటిది లేకుండా పోయింది. ఎంటైర్ మిడిల్ ఈస్ట్ ఈజ్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ బాయిలింగ్ పాట్లో ఉన్నటువంటి నేపథ్యం ఇది. అందువల్ల ఇప్పుడు సౌదీ అరేబియా కానివ్వండి, యెమెన్ కానివ్వండి, రిస్ట్రైంట్ అనేది వహించాలి. వాటికి మధ్య ఇంతకు ముందు జరిగినటువంటి అనేక సంఘటనలు ఉండొచ్చు, కానీ ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, అలాగే ఆల్రెడీ ఆన్గోయింగ్ వార్ అక్కడ పక్కనే జరుగుతోంది. ఒకవైపు ఇరాన్, అలాగే ఇజ్రాయిల్ అండ్ అమెరికా, ఈ ఒక రకంగా ట్రయాంగులర్ ఇది జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈజ్ రిలెంట్లెస్. ఇంకొక వైపు ఇజ్రాయిల్ ఏం చేస్తోంది, లెబనాన్పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. మనం చూసాం రీసెంట్గా కూడా ఇన్సిసెంట్ బాంబింగ్. అంటే ఆ సదర్న్ పార్ట్ ఆఫ్ లెబనాన్ నుంచి మేము అసలు వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు, అసలు ఆ ప్రశ్నే లేదంటోంది ఇజ్రాయిల్. అంటే అక్కడ వాతావరణం మనం ఒకసారి గమనిస్తే ఇజ్రాయిల్ తన పట్టుదల, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాస్ ఖచ్చితంగా ఇరాన్ ఫోర్సెస్ యొక్క బ్యాకింగ్తో వీ విల్ ఫ్లష్ అవుట్ ది ఎంటైర్ ఇజ్రాయిల్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ అంటున్నారు. అలాగే ఇంకొక వైపు రీస్ట్రక్చరింగ్, ఇక్కడ గాజాలో మనం చూసినట్టయితే ఇప్పటికి కూడా శిథిలాలు తప్ప అక్కడ పురోగతి అనేది మనం చూడలేకపోతున్నాం. ఎమర్జెన్సీస్ కానీ ఇప్పటికి కూడా చిల్డ్రన్స్ మెడిసిన్, అలాగే మనం ఫోర్సైట్స్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేశాం. మోస్ట్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ ఎంత డేంజరస్గా ఉన్నాయంటే చిన్నపిల్లల్లో దాదాపు 1000 మందికి హియరింగ్ ప్రాబ్లం వచ్చేసింది. అంటే కంటిన్యూస్గా బాంబుల మోత, అలాగే ఈ హై ప్రెషర్ వాతావరణం, అలాగే ఈ సైరన్స్, ఈ యుద్ధ వాతావరణంతో చాలామంది ఆ డెఫనింగ్ సౌండ్స్ వల్ల దే లాస్ట్ దేర్ హియరింగ్ కంప్లీట్లీ, పర్మనెంట్లీ. అలాగే చాలామందిలో ఇంజూర్డ్ పీపుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్, అలాగే ఈవెన్ బ్లడ్ సప్లైస్ కూడా అక్కడ లేవంటే మనం ఆశ్చర్యపోతాం. బేసిక్ మెడికల్ మెటీరియల్స్ కూడా అక్కడ కొరవ అవుతున్నాయి. అలాంటి కొన్ని పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ఇరాన్లో కూడా పరిస్థితి ఆర్థికంగా చాలా దారుణంగా ఉంది. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్ అటువంటిది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఇలా మిడిల్ ఈస్ట్ అంతా కూడా మనం ఒకసారి చూస్తే సౌదీలో అలాగే యెమెన్ మధ్య వచ్చినటువంటి వార్, ఇది కనుక త్వరగా ముగిసిపోయి ఇది ఒక రకమైన అండర్స్టాండింగ్కి రాకపోతే డెఫినెట్లీ బాబ్ అల్-మండబ్ అనేటువంటిది ఇట్స్ ఇన్ అవర్ ఫోకస్, ఇట్స్ అవర్ మెయిన్ కార్డ్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హౌతీస్ తీసుకోబోయే ఈ నిర్ణయానికి ముందే ఈ 2 దేశాలు కూడా రిస్ట్రైంట్ వహించాలి. అలాగే ఈ బాబ్ అల్-మండబ్ అనేటువంటి ఈ ఏరియాను, ఈ స్ట్రైట్ను కూడా మళ్ళీ నార్మల్సీకి వచ్చేటట్టు చేయాలి. ఎందువల్ల అంటే రెడ్ సీ టెర్రర్ కూడా మనం చూసాం, హౌ షిప్స్ వర్ బర్న్డ్, డెస్ట్రాయిడ్ అండ్ డివాస్టేటెడ్. మరి ఇవన్నీ మనం చూసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒకసారి అటువంటి పరిస్థితులు రాకూడదు. ఇంటర్నేషనల్గా ఈ మ్యారిటైమ్ ట్రేడ్ అనేటువంటిది మనం జస్ట్ బికాస్ ఆఫ్ ఈ చోక్ పాయింట్స్ వల్ల బాగా దెబ్బతింటోంది. మనకు బాబ్ అల్-మండబ్, అలాగే మనకు హెర్మూజ్ స్ట్రైట్, మలాకా స్ట్రైట్, ఇవన్నీ కూడా ప్రపంచ వాణిజ్యానికి చాలా ముఖ్యమైనటువంటి ఏరియాస్. మరి ఇక్కడ ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడినా కూడా అది మొత్తం ప్రపంచ వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీ ది కంట్రీస్, ది యాక్టర్స్ ఇంటూ దిస్ పర్టికులర్, ది మెయిన్ స్టేక్ యాక్టర్స్ ఇంటూ దిస్ పర్టికులర్ వార్, they have to come to a dialogue, they have to discuss this across the table and resolve this at the earliest. Thank you.